అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశిధర్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్, జనరల్ సర్జన్, లేజర్ ప్రాక్టాలజిస్ట్ అండ్ సర్కంసిషన్ స్పెషలిస్ట్, సాయిదీప్ హాస్పిటల్. ఇవాళ మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంగం ముందు చర్మం మీద పగుళ్ళు రావడం. దీన్ని మెడికల్ భాషలో బెలనైటిస్ అంటారు. కొంతమందికి అంగం ముందు చర్మం బిగుతుగా ఉండడం, దీన్ని ఫైమోసిస్ అంటారు. బెలనైటిస్ అయినా ఫైమోసిస్ అయినా దీనికి అవసరమైన ట్రీట్మెంట్ ఏంటంటే సర్కంసిషన్, సుంతి ఆపరేషన్ అంటారు కదా. ఈ సుంతి ఆపరేషన్ని ఇంగ్లీష్లో సర్కంసిషన్ అంటాము. ఈ బెలనైటిస్ అంటే ముందు చర్మం మీద పగుళ్ళు రావడం, ముందు చర్మం బిగుతుగా ఉండడం, ఈ రెండింటికి యాక్సెప్టబుల్ ట్రీట్మెంట్ మెథడ్ అయితే సర్కంసిషన్. ఇప్పుడు సర్కంసిషన్ ఎన్ని రకాలు ఉన్నాయి? సర్కంసిషన్ చాలా రకాలు ఉన్నాయి, కానీ మోస్ట్ యాక్సెప్టబుల్గా ఇప్పుడు ఫాలో అయ్యే 3 మెథడ్స్ గురించి చెప్తాను. ఓపెన్ సర్కంసిషన్, సింపుల్గా సిజర్స్, నైఫ్, స్టిచెస్ వాడి ఎక్సెస్ స్కిన్ని కట్ చేసేసి ఆ 2 కట్టెడ్ చేసిన దగ్గర పెట్టడాన్ని ఓపెన్ సర్కంసిషన్ అంటాం. దీనిలో ఏంటంటే ఆపరేషన్ టైం కాస్త ఎక్కువగా ఉంటుంది, 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది అండ్ స్టిచెస్ ఉంటాయి. ఈ స్టిచెస్ వల్ల కూడా కాస్త ఇబ్బంది, నొప్పి ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. సర్జరీ తర్వాత వాపు రావడం ఇవన్నీ కాస్త ఎక్కువగా ఉంటాయి, బికాజ్ దిస్ ఇస్ ద ట్రెడిషనల్ మెథడ్. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇంకొక 2 మెథడ్స్ వచ్చాయి. ఒకటి లేజర్ సర్కంసిషన్, ఇంకొకటి స్టేప్లర్ సర్కంసిషన్. లేజర్ సర్కంసిషన్ అంటే ఏంటంటే సేమ్ ఓపెన్ సర్కంసిషన్ లాగానే సిజర్స్ వాడే ప్లేస్లో మనం లేజర్ వాడతాం. లేజర్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? లేజర్ వాడే అడ్వాంటేజ్ ఏంటంటే లేజర్తో కట్ ప్రిసైజ్గా వస్తుంది. లేజర్ తోటి లేటరల్ స్ప్రెడ్ అనే కాంప్లికేషన్ ఉండదు. మనము సిజర్సే కాకుండా ఎలక్ట్రో కటరీ అంటే ఎలక్ట్రిసిటీ వాడి కూడా కట్ చేస్తాం. అలా చేసినప్పుడు పక్కన ఉండే టిష్యూస్ కూడా డ్యామేజ్ అవుతుంది, దాన్ని లేటరల్ స్ప్రెడ్ అంటాం. ఈ లేజర్ తోటి ఏంటంటే లేటరల్ స్ప్రెడ్ ఉండదు. లేటరల్ స్ప్రెడ్ ఉండకపోవడం వల్ల కట్ ప్రిసైజ్గా వస్తుంది. లోకల్ టిష్యూ రియాక్షన్, అదే ఆ టిష్యూస్ మనం కట్ చేసినప్పుడు, బర్న్ చేసినప్పుడు వచ్చే ఎలక్ట్రిసిటీ తోటి బర్న్ చేసినప్పుడు వచ్చే వాపు ఇవన్నీ లేజర్ తోటి తక్కువగా ఉంటాయి, పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది. కట్ చేసే మెథడ్ మాత్రమే డిఫరెంట్ ఓపెన్కి లేజర్కి. బట్ అప్రాక్సిమేషన్ అంటే 2 కట్టెడ్ చేసి దగ్గరికి తీసుకురావడానికి మాత్రం లేజరు ఓపెన్ 2 సిమిలర్. లేజర్ అయినా ఓపెన్ అయినా మనం స్టిచెస్ వాడతాం. ఈ స్టిచెస్ 2 రకాలు ఉంటాయి, నాన్ అబ్జర్వబుల్, అబ్జర్వబుల్. చాలా వరకు 95 to 99% మంది అబ్జర్వబుల్ స్టిచెసే వాడతారు. ఇవేంటంటే అబ్జర్వబుల్ స్టిచెస్ అంటే స్టిచెస్ వేసిన తర్వాత వాటంతట అవే కరిగిపోయి ఊడిపోయి పడిపోతాయి, మీరు అవి తీయించుకునే అవసరం ఉండదు. దానివల్ల ఏంటంటే మీకు ఆ స్టిచెస్ తీసే నొప్పి అనేది ఉండదు. సో ఇది ఓపెన్ అండ్ లేజర్ మెథడ్ గురించి. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సర్కంసిషన్ సుంతి మెథడ్ ఏంటంటే ఈ సర్కంసిషన్ స్టేప్లర్ అన్నమాట. స్టేప్లర్ సర్కంసిషన్ ఇది స్టేప్లర్ సర్కంసిషన్ కిట్. ఇది డిస్పోజబుల్ కిట్ అనమాట, ఒక సింగిల్ యూజ్ కిట్, ఒకసారి మాత్రమే వాడతాం ఇది. సో ఇది సర్కంసిషన్ డివైస్ అన్నమాట. సో ఈ డివైజ్ని వాడి మనం సర్కంసిషన్ చేస్తే దాని స్టేప్లర్ సర్కంసిషన్ అంటాం. ఈ డివైస్లో ఇక్కడ ఇటు సైడ్ చూస్తే ఒక బెల్ ఉంటుంది, మెటల్ బెల్ ఉంటుంది. ఆ మెటల్ బెల్ని చర్మానికి, పెనిస్ ముందు భాగానికి మధ్యలో పెట్టి, ఇది ఆ ఎక్సెస్ చర్మం ఏదైతే మనం కట్ చేయాలో అది ఈ రెండింటి మధ్యలో వచ్చేలాగా ఫిట్ చేసి ఈ స్టేప్లర్ని ఇలా ప్రెస్ చేసి ఫైర్ చేస్తే సరిపోతుంది. ఈ లోపల ఒక సర్క్యులర్ మెటాలిక్ నైఫ్ ఉంటుంది, అంటే సర్క్యులర్ రౌండ్గా ఉండే నైఫ్ ఉంటుంది. అది కిందికి వచ్చి ఇలా కట్ చేసేస్తుంది ఎక్స్ట్రా స్కిన్ని. అది కట్ చేయగానే ఇక్కడ స్టేప్లర్ అంటే చిన్న పిన్స్ విత్ సిలికాన్ రింగ్ ఉంటుంది. సిలికాన్ రింగ్ విత్ టైటానియం పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ ఏం చేస్తాయంటే ఇటు సైడ్ అటు సైడ్ కట్టెడ్ చేసి ఇలా దగ్గరికి పట్టుకొని ఉంచుతాయి. ఈ సిలికాన్ రింగ్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ద స్టెబిలిటీ అండ్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ ఈ మొత్తం పిన్స్ అవన్నీ ఉండడానికి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సిలికాన్ రింగ్ స్ట్రెచబుల్గా ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత కూడా ఎర్లీ మార్నింగ్ అందరికీ ఎరెక్షన్స్ వస్తాయి, మీ కంట్రోల్లో ఉండదు అది. అలా వచ్చినప్పుడు మామూలు స్టిచెస్ అయితే దాని మీద ప్రెషర్ పడి ఊడే అవకాశం, బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే మీకు ఈ సిలికాన్ రింగ్ ఉండడం వల్ల కంఫర్ట్ లెవెల్స్ బెటర్గా ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్ మెథడ్ అండ్ ప్రిఫర్డ్ మెథడ్ అయితే స్టేప్లర్ సర్కంసిషన్. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన అడ్వాంటేజ్. కానీ కొన్ని కండిషన్స్లో స్టేప్లర్ అంత యూస్ఫుల్ అవ్వకపోవచ్చు. కొంతమందికి చాలా సంవత్సరాలుగా దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చర్మం బాగా లావుగా అయిపోయి ఉంటుంది. అలా లావుగా అయిన వాళ్ళకి ఈ స్టేప్లర్ అంత యూజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ స్టేప్లర్ ఈ పిన్ థిక్నెస్ కంటే స్కిన్ థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పిన్స్ సరిగ్గా పట్టుకోలేకపోతాయి. సో అలాంటి వాళ్ళలో స్టేప్లర్ అంత ప్రిఫరబుల్ కాకపోవచ్చు. అలాంటి వాళ్ళలో లేజర్ మనకు ప్రిఫర్డ్ ఆప్షన్ అవుతుంది. సో లేజర్ అయినా, స్టేప్లర్ అయినా, ఆర్ ట్రెడిషనల్ మెథడ్ అయినా
ఏదైనా సర్కంసిషన్ చేయించుకోకుండా దాన్ని అలాగే ముదిరించుకునే కంటే ఏదో ఒక మెథడ్ ఆఫ్ సర్కంసిషన్ చేయించుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం ఇది బెటర్ అనమాట. సో చేయించుకోకుంటే ఏమవుతుంది, క్రానిక్ బెలనైటిస్ అంటే ఈ కండిషన్ చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా, చాలా నెలలుగా దాన్ని అలాగే వదిలేస్తే అది క్యాన్సర్ కింద మారే అవకాశం కూడా ఉంటుంది. సో క్రానిక్ బెలనైటిస్ ఇది ప్రీ క్యాన్సరస్ కండిషన్, అంటే క్యాన్సర్కు ముందు స్టేజ్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో బెలనైటిస్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ వీటికి సర్జరీ చేయించుకొని బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడం బెటర్ ఆప్షన్ అన్నమాట. థ్యాంక్ యూ.